కోచింగ్ అండ్ బుక్స్ తో ర్యాంక్స్ రావు. తన 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తో ఎందరో విద్యావంతులను తన గైడెన్స్ అండ్ మెంటరింగ్ తో తీర్చిదిద్దిన డాక్టర్ ఏ సతీష్ గారిని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 విద్యా ఉద్యోగ అవకాశాల కార్యక్రమం. ఈరోజు మనం తీసుకున్నటువంటి టాపిక్ ఏంటంటే IIT హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ లాగానే బెంగళూరులో కూడా ఒక ఐఐటి ఇన్స్టిట్యూట్ అనేది ఉంది. అయితే ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఇంటర్నేషనల్ రెప్యుటేషన్ కలిగి దీని యొక్క ప్రత్యేకత చాలా గొప్పదని డాక్టర్ సతీష్ గారు చెప్తున్నారు. అసలు ఈ హైదరాబాద్ కంటే బెంగళూరులో ఉన్న ఆ IIT ఇన్స్టిట్యూట్ కోసం తెలుసుకోవాలని అంటే ఖచ్చితంగా మనం డాక్టర్ సతీష్ గారి మాటల్లోనే వినాలి. దీని యొక్క ప్రత్యేకత ఏంటి, దీంట్లో ఎటువంటి బ్రాంచెస్ ఉంటాయి, దీని ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది, దీంట్లో జాయిన్ అవ్వాలంటే జరగాల్సిన మనం చేయాల్సినటువంటి ప్రొసీడింగ్స్ ఏంటి, ఇలాంటి విషయాలన్నిటి కోసం బ్రీఫ్గా మనతో పాటు మాట్లాడడానికి డాక్టర్ సతీష్ గారు అయితే మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. సార్, వెల్కమ్ టు అనదర్ ప్రోగ్రామ్. సార్, ఇప్పుడు మీరు చెప్తున్నారు ఇన్స్టిట్యూట్ ఇప్పుడు బెంగళూరు, ఇది చాలా ప్రెస్టీజియస్ కాలేజ్ అని అంటున్నారు. ఇది ఎప్పటి నుండో ఉందని అంటున్నారు. మన హైదరాబాద్ లాగానే చాలా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కలిగి ఉంది. అట్ ద సేమ్ టైం ఫ్యాకల్టీ కూడా అంతే ప్రత్యేకత కలిగి ఉందని అంటున్నారు. దీంట్లో చదవడం వల్ల కూడా కెరియర్ చాలా బాగుంటుంది అని అంటున్నారు. అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎలా ఎస్టాబ్లిష్ చేశారు? అంటే అప్పట్లో మనకి IIT హైదరాబాద్ 98 చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ టైంలో టీడీపీ గవర్నమెంట్లో పెట్టారండి. అదే టైంలో IIT బెంగళూరు కూడా పెట్టారు. ఓకే, అది పాపులర్ అవ్వకుండా ఇది పాపులర్ అవ్వడానికి గల రీజన్ ఏంటంటే ఈ IIT హైదరాబాద్లో బీటెక్ పెట్టారు అప్పుడే. సరే, బీటెక్తో పాటు ఇంకా ఎంఎస్ వేరే కోర్సులు కూడా ఉన్నాయి. IIT బెంగళూరులో బీటెక్ పెట్టలే అసలు. వాళ్ళు పెట్టడమే ఓన్లీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంటెక్, ఎంఎస్, పిహెచ్డి అండి. మోర్ రీసెర్చ్ ఫోకస్తో ఒక ఇండియన్ ఐఎస్బి లాగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ అబోవ్ అంటే ఐఐఎస్సి బెంగళూరులో, అప్పుడు ఐఐఎస్సి బెంగళూరు అనుకుంటే ప్రెస్టీజియస్ కాలేజ్, వాళ్ళ దగ్గర అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులు ఉండవు. ఇప్పుడంటే కొత్తగా పెట్టారు తప్ప. IIT బెంగళూరు కూడా ఆ పర్పస్తోనే బీటెక్కే అసలు అండర్ గ్రాడ్యుయేషన్ లేకుండా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ అబోవ్ అంటే మోర్ రీసెర్చ్ కావాలి అన్న ఉద్దేశంతో పెట్టి ఓన్లీ సిఎస్సి అండ్ ఈసీఈ అంటే ఎలక్ట్రికల్ అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ లాంటిది పెట్టి 98లోనే పెట్టేశారు వాళ్ళు. సేమ్ దీంతో పాటు పెట్టింది దగ్గర చాలా సంవత్సరాలు అయిందండి. ఒక 25 సంవత్సరాలు 24 సంవత్సరాల దాకా అయిపోతుంది అనమాట. ఎప్పుడైతే మీకు ఇది పెట్టారో ఇది ఎందుకు తెలియలేదంటే ఎప్పుడు వీళ్ళ జేఈ ర్యాంకులతో వెళ్ళడాలో లేకపోతే ఇలాంటివి ఉండవు కదండి, ఎంటెక్ లేదు కదా. తర్వాత సబ్సిక్వెంట్గా 2012, 13 ఆ టైంలో అప్పుడు కొత్తగా ఏం చేశారంటే మన దీంతో పాటుగా లేదు మనం అండర్ గ్రాడ్యుయేట్ కూడా తీసుకోవాలి అన్న ఉద్దేశంతో ప్రోగ్రామ్ పెడదామని వాళ్ళు డిజైన్ చేసుకున్నారు. అప్పుడు వచ్చినటువంటి డిస్కషన్లో బోర్డు మీటింగ్లో డిస్కషన్లో వచ్చింది ఏంటంటే లేదు మనం రీసెర్చ్ ఫోకస్డ్ కదా, మళ్ళీ అండర్ గ్రాడ్యుయేట్ పెడితే డైల్యూట్ అయిపోతుంది, ఆ ఫీల్ పోతుంది, అది మళ్ళీ ఏదో వస్తారో జాబులకు పోతూ ఉంటారు వీళ్ళందరూ పిల్లలు అన్న ఉద్దేశంతో ఒక రకమైనటువంటి డిస్కషన్ జరిగిన తర్వాత అలా అయితే బీటెక్ అన్న ప్రోగ్రామ్ వద్దు కానీ 5 years ఎంటెక్ పెడదామని చెప్పి 5 years ఎంటెక్ లాంచ్ చేశారు వాళ్ళు. చూసారు, అక్కడ కూడా వాళ్ళు కాంప్రమైజ్ అవ్వాలా. ఏమని బీటెక్ పెడితే మళ్ళీ ఆ ఇన్స్టిట్యూట్ యొక్క పర్పస్ పోతుంది కదా. బీటెక్ అంటే వస్తాడో జాబ్కి వెళ్ళిపోతారో లేకపోతే అంటే వీళ్ళ జాబ్కి వెళ్ళరని కాదు కానీ కొంచెం రీసెర్చ్ అనేది మనకి ఎలిమెంట్ తక్కువ అవుతుంది కదా అనే ఉద్దేశంతో పెట్టి ఐఎంటెక్ అంటారండి. జనరల్గా ఐఎంటెక్ అంటే ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ అని మామూలుగా అది పెట్టి 5 years కోర్స్ పెట్టి లాంచ్ చేశారు వాళ్ళు. అది లాంచ్ చేసి ఆ బ్యాచ్ బయటికి రావడం 2-3 మహా అయితే చాలా తక్కువ బ్యాచ్లో బయటకు వచ్చినాయండి. ఇది ఎక్కువ మందికి బ్యాచెస్ పాస్ అవ్వడం బయటికి రావడం చాలా తక్కువ. మిగతా ఐఐటీస్ ఈజ్ డిఫరెంట్ అండి. ఇప్పుడు ఢిల్లీ కానీ లేకపోతే హైదరాబాద్ కానీ, ఎందుకంటే ఫస్ట్ నుంచి బీటెక్ ఉంది వాళ్ళ దగ్గర 4 years బీటెక్. డెఫినెట్గా 4 years బీటెక్ అనేది మోర్ పాపులర్ కోర్స్ అది ఎక్కడైనా సరే. సో అది తెలుస్తుంది అందరికీ. ఓన్లీ ఎంటెక్ ఉంటే ఎలా తెలుసు? ఇప్పుడు ఐఐఎస్సి బెంగళూరు చాలా మందికి తెలియదు ఇప్పటికి కూడా. అది మోస్ట్ ప్రెస్టీజియస్ ఇన్ ద కంట్రీ. అసలు ఐఐటీస్ కంటే కూడా చాలా బెటర్గా ఉంటుంది అక్కడ రీసెర్చ్ కానీ లేకపోతే ఇది కానీ. అట్లాగే ఇది కూడా అలాగా తెలియకుండా అయిపోయింది ఇది యాక్చువల్గా IIT బెంగళూరు అనేది. ఎప్పుడైతే ఈ 12th తర్వాత తీసుకోవడం మొదలు పెట్టారో అప్పుడు జనాలకు కొంచెం తెలుస్తుంది. దీనికి ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇది మోరలెస్ బెంగళూరు అంటే సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అంటారండి మనకి, ఏదో అంటే ఐటీ హబ్బే కదండి అంతా కూడా. ఇది బెంగళూరులో ఉండడం అనేది బాగా ప్లస్ పాయింట్ అయిందండి. క్యాంపస్ అయితే హ్యూజ్ క్యాంపస్ ఉండదు కానివ్వండి, చాలా చిన్న ఏరియానే ఉంటుంది. హైదరాబాద్ అంతా కూడా ఉండదు, IIT హైదరాబాద్ అంతా కూడా ఉండదు కానివ్వండి, చిన్న ఏరియా ఉంటుంది కానీ క్యాంప్ ఏరియా చిన్నదే ఉంటుంది. సరే, స్టూడెంట్స్ ఇంటేక్ కూడా మోరల్లెస్ ఇక్కడ ఎంతమంది ఉంటారు అక్కడ అంతమంది తీసుకుంటారండి వాళ్ళు. ఈ పర్టికులర్ దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే
ఈ జేఈ మెయిన్స్తో స్కోర్తో తీసుకుంటారో తీసుకున్నప్పుడు ఓన్లీ 2 బ్రాంచ్లే, సిఎస్సి అండ్ ఈఎస్సి, ESE. రెండే, ఎలక్ట్రానిక్స్ కానివ్వండి కంప్యూటర్ సైన్స్ కానివ్వండి. జాయిన్ అయిన తర్వాత 4 years తర్వాత బయటకు వస్తాం కుదరదు, ఇంకా 5 years 5 చదవాల్సింది. years ఖచ్చితంగా. ఓకే. వీళ్ళు ఏం చెప్తారంటే ఈ 5 years అంటే ఫస్ట్ 4 years కోర్స్ వర్క్, ఏదో మినీ ప్రాజెక్ట్ లాంటివి కోర్స్ వర్క్, ఇంటర్న్షిప్లు ఇవన్నీ ఉంటాయి అందరిలాగా. 5th year ఓన్లీ ప్రాజెక్ట్ అంతే, ఇంకేం చేయరు వాళ్ళు. ఓకే. ఆ ప్రాజెక్ట్ చేయడం వల్ల వాళ్ళు చాలా స్ట్రాంగ్గా తయారవుతారు. వాళ్ళు కోర్స్ వర్క్ ఉండదండి అసలు, ప్రాక్టికల్స్ ఓన్లీ ప్రాక్టికలే. ఆ ప్రాజెక్ట్స్ ఏదైతే ఇంటర్న్షిప్స్ ఏదైతే ఉంటుందో అది జనరల్గా థీసిస్ కూడా చేయొచ్చండి వాళ్ళు. అంటే ఒక రీసెర్చ్ చేయొచ్చు, ఒక ఇంటర్న్షిప్ కూడా చేయొచ్చు ఏదైనా కంపెనీకి వెళ్ళి, ఏదైనా గూగుల్ లేకపోతే ఫేస్బుక్ ఇలాంటి కంపెనీస్కి వెళ్ళి కూడా చేసి వెసులుబాటు ఇప్పుడు కల్పించారు. అంటే ఈ 1 year ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి వైవాసు లేకపోతే థీసిస్ సబ్మిషన్ అయ్యి ఉంటాయి, తర్వాత ఓవరాల్గా డిగ్రీ ఇస్తారండి వాళ్ళు. దీంట్లో ఇంకొక ప్రత్యేకత ఏం చెప్పాలంటే జనరల్గా మీకు ఈసీఈ బ్రాంచ్కి వెళితే ఈసీఈ చదువుతారు, కంప్యూటర్ సైన్స్కి వెళ్తే కంప్యూటర్ సైన్స్ చదువుతారు అంతే. ఇక్కడ అలా కాదండి, ఈసీఈ చదివినా కంప్యూటర్ సైన్స్ చదివినా స్పెషలైజేషన్స్ తీసుకోవాలి మనం. ఫైనల్ ఇయర్లో కానీ లేకపోతే లాస్ట్ ఇయర్లో కానీ తీసుకోవాలి. ఆ డ్యూయల్ స్పెషలైజేషన్స్ అంటారండి. ఆ స్పెషలైజేషన్స్ తీసుకున్నప్పుడు ఆ ఇచ్చిన స్పెషలైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈసీఈ వాడు కూడా తీసుకోవచ్చు. అంటే ఆ స్పెషలైజేషన్స్ ఎలాంటివంటే ఒక 6 రకాల స్పెషలైజేషన్స్ పెట్టారండి వాళ్ళు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, టీఎస్సిడి అంటారండి, థియరీ అండ్ సిస్టమ్ ఫర్ ది కంప్యూటర్స్ అండ్ డేటా, నెట్వర్కింగ్ అండ్ కమ్యూనికేషన్స్ అంటారండి ఎన్సీ, విఎల్ఎస్ఏ డిజైన్ కానివ్వండి, సైబర్ సెక్యూరిటీ సివై కానివ్వండి, డిజిటల్ సెక్యూరిటీ సొసైటీ ఇలాంటి ఒక 6 రకాల స్పెషలైజేషన్స్ పెట్టి కంప్యూటర్ సైన్స్ వాడికి ఇవి ఈసీ వాడికి ఇవి అనలేదు వాళ్ళు. నువ్వు కంప్యూటర్ సైన్స్ చదువు, ఈసీ చదువు, ఇందులో ఇష్టం వచ్చిందని గెలిపమన్నారు వాళ్ళు. అంటే ఏమైంది అక్కడ ఈసీ చదివి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి వెళ్ళగలుగుతున్నాడు, క్రాస్గా వెళ్ళగలుగుతున్నాడు కదండి ఈసీ గాను. సో ఆ వెసులుబాటు ఆ ఫెసిలిటీ ఇక్కడే ఉంది. మిగతా చోట కూడా ఉంటాయి, కానీ ఎవరికి తగ్గట్టుగా వాళ్ళకి ఏ బ్రాంచ్కి తగ్గట్టు వాళ్ళకి ఉంటాయి. దీంట్లో కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఇవ్వడం జరిగింది. మళ్ళీ డిపార్ట్మెంట్స్ కూడా సపరేట్గా ఎలా ఉంటాయంటేనండి, కంప్యూటర్ సైన్స్ ఉంటుంది, డేటా సైన్స్ ఉంటుంది, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఉంటుంది, మ్యాథ్స్ అండ్ సైన్స్, ఎనీ సైన్స్ అంటే మ్యాథ్స్ అండ్ సైన్స్ ఉంటుంది, విఎల్ఎస్ఏ డిజైన్ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సొసైటీ ఉంటుంది, నెట్వర్కింగ్ అని ఇలా ఒక 7 రకాల డిపార్ట్మెంట్స్ ఉంటే ఈ స్టూడెంట్ మినీ ప్రాజెక్ట్ చేసినప్పుడైనా లేకపోతే ఏదైనా రీసెర్చ్ పబ్లికేషన్ చేసినప్పుడైనా ఫైనల్ ఇయర్లో ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడైనా ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళైనా చదవచ్చు, అది ఎన్రోల్ అవ్వచ్చు, ఏ స్పెషలైజేషన్ కానీ ఎన్రోల్ అవ్వచ్చు. సో అతనికి ఇంట్రెస్ట్ బట్టి వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే ఈసీఈ జాయిన్ అయినంత మాత్రం నష్టం ఎక్కువ జరగదు. మోరాలెస్ కంప్యూటర్ సైన్స్ ఫ్లేవర్ వచ్చేసినట్టే అతనికి కావాల్సింది. ఒక పొరపాటుని కంప్యూటర్ సైన్స్ కావాలి అనుకుని ఈసీ జాయిన్ అయితే, ఈసీఏ నిజంగా ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అయితే ఇబ్బంది లేదు, వాళ్ళకి కావాల్సిన దాంట్లోకి వెళ్ళొచ్చు. ఒక లేదు కంప్యూటర్ సైన్స్ రాలేదు సార్ నాకు, అయినా సరే సర్క్యూట్ బ్రాంచ్ కదా ఈసీ జాయిన్ అని అనుకున్నా కూడా ఈ కాలేజీలో పెద్దగా మీకు ఆ ఇబ్బంది ఉండదు, ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది. 3వ పాయింట్. ఇంకొకటి ఏంటంటే స్కాలర్ ఫీజు వచ్చేటప్పుడు చూసుకున్నట్లయితే 2 lakhs అండి సెమిస్టర్కి, సంవత్సరానికి 4 లక్షలు ఎక్కువ. అఫ్కోర్స్ ఇవన్నీ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ అండి, ఇక్కడ అలా గవర్నమెంట్ సపోర్ట్ ఉండదు, రిజర్వేషన్స్ ఉండవు, ప్యూర్ మెరిట్. ట్రిపుల్ హైదరాబాద్, ట్రిపుల్ ఢిల్లీ అలా కాదు మళ్ళీ. ఓకేనా, ఈ ప్యూర్ మెరిట్తో తీసుకుంటారు కాబట్టి ఫీజు వాళ్ళు సస్టైన్ అవ్వాలి కాబట్టి ఫీజు తీసుకుంటారు. విపరీతమైన ఫండింగ్ ఉందండి వాళ్ళ దగ్గర. ఈ ఐటీ ఫార్మ్స్ అందరూ ఫండింగ్ ఇస్తూ ఉంటారు వాళ్ళకి ప్రాజెక్టులు చేయమని. స్టూడెంట్స్ ఇంటర్న్షిప్స్కి వెళ్తారు కదా 3rd ఇయర్లో, కానీ బెంగళూరు సిటీ అవ్వడం వల్ల బెంగళూరు సిటీ ఇంటర్న్షిప్కి వెళ్తే 60,000 నుంచి 70,000 దాకా కూడా వాళ్ళు ఇస్తున్నారండి డబ్బులు ఇంటర్న్షిప్ టైంలోనే. అంటే 3rd ఇయర్లో కానీ, ఫైనల్ ఇయర్, 4th ఇయర్లో కానీ, 5th ఇయర్లో కానీ ఆ ఇంటర్న్షిప్ టైంలోనే 60,000 50,000 సంపాదించేస్తారు వీళ్ళు, ఇస్తారు. మిగతా కాలేజీలో కూడా ఇంటర్న్షిప్స్ ఉంటే వాళ్ళకి ఇస్తారు, కానీ ఇక్కడ కూడా మిగతా కాలేజీలు హైదరాబాద్ లాంటి కాలేజీలు వేరే చోట కూడా మంచి ప్రెస్టీజియస్ కాలేజీలో ఇస్తారు. బట్ ఇక్కడ 50,000-60,000 అనేది కన్సిడరబుల్లీ గుడ్ అండి. అంటే బెంగళూరు లాంటి సిటీలో కాలేజీలో కాకుండా కంపెనీలో చేస్తారు, వాళ్ళ కంపెనీస్తో టైఅప్ ఉంది. ఇది కాకుండా ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ అంటారంటే, ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ అంటే మన కాలేజీలో చదివినప్పుడు ఒక సెమిస్టర్ బయటకు వెళ్ళి చదవచ్చు అంటే. కొన్ని యూనివర్సిటీస్తో వాళ్ళకి టైఅప్ ఉందండి, ఈవెన్ ఇంక్లూడింగ్ ఎంఐటీతో కూడా ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఉందండి. ఎంఐటీతో ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఉన్న చాలా లిమిటెడ్ కాలేజెస్లో ట్రిపుల్ ఐటీ బెంగళూరు అనేది ఒకటండి. మిగతా సౌత్ ఆంప్టన్ ఉంటుందండి, అది రజల్ గ్రూపు యూకే యూనివర్సిటీలో, అలాగే నోటింగమ్ కానీ అలా కొన్ని యూనివర్సిటీస్తో వాళ్ళకి టైఅప్ ఉంది ఎక్స్చేంజ్లో. స్కాలర్షిప్ ఒకవేళ ఫీజులు ఎక్కువ అనుకుందాం, 2 lakhs అందరూ పే చేయలేరు కాబట్టి వాళ్ళు ఏమంటారంటే ఒక 4-5 రకాల స్కాలర్షిప్స్ ఉన్నాయండి వాళ్ళ దగ్గర. సిజిఐ స్కాలర్షిప్ అంటారండి, అలాగే ఉత్కర్ష అన్న ఒక స్కాలర్షిప్ అనేది ఒకటి ఇవ్వడం జరుగుతుందండి. అంటే టాప్ 5 ర్యాంకర్స్ ఉంటారు కదా, జేఈ మెయిన్స్తో వస్తారు కదా, ఆ టాప్ 5 పీపుల్ ఎవరైతే ఉంటారో ఆ బ్రాంచ్కి సంబంధించి ఆ 5 పీపుల్కి 100% స్కాలర్షిప్ ఫ్రీ, మొత్తం ఫ్రీ. అంటే క్లాసులో ఉన్న సీట్లో టాప్ 5 జాయిన్ అయినప్పుడు జేఈ ర్యాంక్తో వస్తారు కదా. అంటే ఇక్కడ జేఈ ర్యాంక్ మంచి ర్యాంక్ వచ్చి మిగతా ట్రిపుల్ ఐటీకి వెళ్ళి డబ్బులు కట్టాలి, డబ్బులు లేవు అనుకున్నప్పుడు బెంగళూరులో కానీ జాయిన్ అయిపోతే చాలామందికి కాలేజీ గురించి తెలియదు కాబట్టి
ఈ కౌన్సిలింగ్లు ఈ కాలేజీ ప్రొసీజర్స్ మీద అవగాహన ఉండదు కాబట్టి జాయిన్ అయిపోతే ఫీజు కట్టక్కర్లా, కంప్లీట్ ఫ్రీ అండి. ఒక 5గురికి రియంబర్స్మెంట్ కూడా ఇంకేముండదు, మోర్ దెన్ కంప్లీట్ ఫ్రీ. రియంబర్స్మెంట్. అలా కాకుండా జేఈలో 1000 ర్యాంక్ లోపు ఉందనుకోండి మెయిన్స్లో, అప్పుడు పర్సంటేజ్ ఇస్తారండి. 50% కానీ 30% కానీ 60% కానీ ఇస్తారు. అంటే చూసారా, 5 టాప్ ర్యాంకర్స్కి ఫుల్ ఫ్రీ. 1000 లోపు వస్తే ఎంతో కొంత స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది, 50%, 30%, 20%. అంటే మీరు చూస్తారు 1000 ర్యాంక్ కొడితే నేను ఎక్కడికి ఎందుకు వెళ్తాను, నేను ఏదో వేరే కాలేజీకి వెళ్తాను కదా, హైదరాబాద్ లాంటి కాలేజీకి. పెద్దగా హైదరాబాద్కి బెంగళూరుకి ఏదైతే మీకు ఉందో ఢిల్లీ కానీ ఇలాంటి కాలేజెస్ ఏవైతే ఉన్నాయో పెద్దగా అంత డిఫరెన్స్ ఉండదు కాబట్టి ఫైనాన్షియల్గా మీకు ఇబ్బంది ఉన్నప్పుడు సెమిస్టర్ 2 లక్షలు అంటే చాలా ఎక్కువ అండి, మొత్తం 23 లక్షలు ఉంటుంది. అవును సార్. అంత ఫీజు అందరూ కట్టలేరు, హాస్టల్ కాకుండానే ఫీజు అంత ఉంది కాబట్టి మన హాస్టల్తో అక్కడికి ఎక్కువ అవుతుంది కాబట్టి అంత బర్డెన్ అనుకున్నప్పుడు మీరు హైదరాబాద్లో 800 ర్యాంక్ వచ్చి 900 ర్యాంక్ వచ్చి వెళ్ళడం కంటే కొంచెం అక్కడికి వెళ్తే టాప్ 5లోనో లేకపోతే 1000 ర్యాంక్లో ఉన్నారు కాబట్టి మీకు అక్కడ స్కాలర్షిప్ వచ్చినట్లయితే ఫైనాన్షియల్గా బర్డెన్ ఉండదు కదా, పెద్దగా డిఫరెన్స్ ఉండదండి మీకు. ఒక 1 ఇయర్ ఎక్కువ చదువుతారు. కానీ ఇక్కడ ఉండి ఇంకొక అడ్వాంటేజ్ ఇంకొకటి ఏంటంటే డీన్స్ లిస్ట్ అని ఒక స్కాలర్షిప్ ఉంటుందండి. జీపీఏ 3.6 కానీ వస్తే 4కి ఇస్తారండి. 4 జీపీఏకి 3.6 జీపీఏ కానీ వచ్చినట్లయితే ఒక 50,000 వరకు కూడా సంవత్సరానికి స్కాలర్షిప్ ఇచ్చే అవకాశం ఉంటుందండి. అలా కాకుండా ఏఐసిటీ స్కాలర్షిప్ అని రకరకాల స్కాలర్షిప్స్ ఇస్తారండి. దీంట్లో ఈ స్కాలర్షిప్స్ పక్కన పెడదామండి. దీంట్లో ఉన్న వేరే 2-3 ప్రత్యేకతలు మనం చెప్పుకోవాలి. జనరల్గా అండి ప్రతి కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ టాప్ కాలేజీలో ఉన్నవాడికి ఉన్న యాంబిషన్ ఏంటంటే వరల్డ్ వైడ్ స్టూడెంట్స్కి, కాలేజీ స్టూడెంట్స్కి ఒక కాంపిటీషన్ పెడతారు, ప్రోగ్రామింగ్, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అనేది. అది ఏసీఎం ఐసీపీసీ అంటారంటే జనరల్గా ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి ప్రోగ్రామ్ కాంటెస్ట్ అనేది ఆల్గారిథమ్స్ అలాంటివి పెట్టి టెస్ట్ పెడతారు. ప్రతి కాలేజీ ప్రెస్టీజియస్ కాలేజీ అందులో పార్టిసిపేట్ చేస్తారు, ఇంక్లూడింగ్ యూఎస్ టాప్ కాలేజెస్. ఆ కాంటెస్ట్లో జనరల్గా విన్నర్స్ లేకపోతే ఇలా ప్రైజెస్ ఇలా ఉంటాయి. వాళ్ళు ఎక్కువగా IIIT హైదరాబాద్ నుంచి అలాగైతే ఉంటారో IIIT బెంగళూరు నుంచి కూడా ఎక్కువ మంది సెలెక్ట్ అవుతున్నారు ఈ మధ్యకాలంలో. ఓకే, అంటే ప్రోగ్రామింగ్ చాలా స్ట్రాంగ్గా ఉన్నట్లు లెక్క ఒకటి. రెండోది, ఒక పర్సన్ 2 స్పెషలైజేషన్ చేయొచ్చు. ఇక్కడ ఇందాక మీకు చెప్పిన స్పెషలైజేషన్ 2 చేయొచ్చు, డ్యూయల్ స్పెషలైజేషన్ చేసే అవకాశం ఉంటుందండి. మూడో పాయింట్, ఇక్కడున్న స్టూడెంట్స్ ఎక్కడికి వెళ్తున్నారు, జాబులకు వెళ్తున్నారా ఎక్కడికి వెళ్తున్నారు అన్న పాయింట్కి వచ్చినట్లయితే మెజారిటీ ఆఫ్ ది కేసెస్లో IIIT బెంగళూరులో 5 years కోర్స్ అవ్వడం వల్ల జాబ్ అనేది పెద్దగా ఇబ్బంది ఉండదండి. మరి అది ఫెయిల్ అయిపోతున్నా లేకపోతే జీపీఏ తక్కువ వస్తే మనం ఏం చేయలేం కదా. అది అదర్వైజ్ జనరల్గా హైదరాబాద్ IIITకి యావరేజ్ ప్యాకేజ్ 30 లక్షలు ఉంటే మొన్న కంప్యూటర్ సైన్స్కి ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, అక్కడ 26 లక్షలకు వచ్చేసింది యావరేజ్. పెద్దగా డిఫరెన్స్ లేదండి. ఆల్రెడీ 25, 26, 27 లక్షలు కామన్ అండి అక్కడ IIIT బెంగళూరులో. ఒకటి. రెండోది, ఒక 1 year ఎక్స్ట్రా చదవడం వల్ల ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే అక్కడ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఎక్కువ వస్తుంది కాబట్టి, ప్రాజెక్ట్ ఎక్కువ చేస్తారు కాబట్టి, వీళ్ళ పిహెచ్డీకి అప్లికేషన్ వెళితే IIITలో హైదరాబాద్లో ఎలాగైతే మీకు అడ్వాంటేజ్ ఉందో 5 years అయ్యి తర్వాత అక్కడ కూడా 5 years ఉంటుందండి వెళ్తే, IIIT బెంగళూరు నుంచి కూడా అదే అడ్వాంటేజ్ ఉంది. ఉందని నేను ఎలా చెప్పగలుగుతున్నాను అంటే లాస్ట్ 5 బ్యాచ్లు వచ్చి 4-5 బ్యాచ్లు రాలేదండి వాళ్ళకి. అంత తక్కువ టైంలో కూడా ఈవెన్ మీకు స్టాన్ఫర్డ్, హార్వర్డ్, కార్నెల్ లాంటి CMU లాంటి కాలేజీలకు కూడా మీకు డైరెక్ట్ పిహెచ్డీకి వెళ్ళారు అక్కడి నుంచి. ఇట్స్ నాట్ ఏ సింపుల్ జోక్ అండి. ఒక ఐఐటి ముంబై, మద్రాస్ లాంటి కాలేజెస్లో కూడా చాలా రేర్గా వెళ్తూ ఉంటారండి. కార్నిమెలాన్కో లేకపోతే ఏదైనా హార్వర్డ్కో, స్టాన్ఫర్డ్కో కార్డ్లీ క్లాస్కి ఒకళ్ళిద్దరు వెళ్తారు అంతేనండి, అంతకంటే ఎక్కువ మంది వెళ్ళలేరు. అలా ఇక్కడ కూడా క్లాస్కి 2 వెళ్తున్నారండి ఎవ్రీ ఇయర్ కూడా. సో ప్రెస్టీజియస్ ఐవీ లీగ్స్ లాంటి కాలేజెస్ కానివ్వండి, లేకపోతే ఆక్స్ఫర్డ్ కానీ లేదా ఇంపీరియల్ ఇలాంటి కాలేజెస్ కూడా ఇక్కడి నుంచి ప్రతి సంవత్సరం కూడా ఎంతో కొంత పార్టిసిపేషన్ ఉంటుంది. మీకు యంగగా అనిపించినప్పటికీ కూడా కోర్సు ఎవ్రీ ఇయర్ ఆ రిపోర్ట్స్ మనం చదివినట్లయితే మనకు దాన్ని బట్టి అర్థం అవుతుంది కదా, క్వాలిటీ అనేది దాన్ని బట్టే కదా. అది వెళ్ళాడు అంటే అర్థం ఏంటి, క్వాలిటీ ఉన్నట్టే కదా. ఆ 5th yearలో ఉన్నటువంటి మ్యాజిక్ అనమాట అది యాక్చువల్గా. అట్లా కాకుండా 4 years అయితే ఎంఎస్కి వెళ్తాడు, ఎంఎస్ అయితే ఖర్చు పెట్టి డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి, ఫీజు కట్టాలి. యూఎస్ వెళ్తే ఎంత స్కాలర్షిప్ ఉన్నా డైరెక్ట్గా పిహెచ్డీకి వెళ్తారు వీళ్ళు, ఎందుకంటే 5 years కోర్స్ చదివారు కాబట్టి, అది స్ట్రాంగ్ కోర్స్ కాబట్టి. సరే, ఫ్యాకల్టీ ఎలా ఉంటారు అన్నది మనం మాట్లాడుకుందాం. జనరల్గా ఫ్యాకల్టీ ప్రొఫైల్ చూసినట్లయితే మనకు ఒక ఐడియా వస్తుందండి ఎలాంటి వాళ్ళు ఫ్యాకల్టీ ఏంటది. జనరల్గా IIIT బెంగళూరులో ఫ్యాకల్టీ కొంచెం స్ట్రాంగ్ ఫ్యాకల్టీ ఉంటారండి. మిగతా దాంట్లో మన హైదరాబాద్తో మనం కంపేర్ చేసుకున్నా కూడా ఎలాగైతే ఉంటారో జనరల్గా మీకు ఆర్పిఐ ఇన్స్టిట్యూట్, రీజనల్ పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్ నుంచి కానీ, యూసీ బర్క్లీ నుంచి 2 ఫ్యాకల్టీ ఉన్నారంటే అక్కడ మనకి. అలాగే యుమాస్ ఆమ్రాస్ట్ అంటారంటే కంప్యూటర్ సైన్స్కి చాలా స్ట్రాంగ్ అండి యాక్చువల్గా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి అక్కడ నుంచి పిహెచ్డీ కానివ్వండి.
లేకపోతే జర్మనీలో ఉన్నటువంటి టీయూఎం కానీ ఇలాంటి ఎల్ఎంయూ కానీ అలాంటి చోట్ల నుంచి కానివ్వండి, లేకపోతే ఈక్వలీ పాలిటెక్నిక్ అంటారంటే యూరోప్లో కొంచెం వన్ ఆఫ్ ది ప్రెస్టీజియస్ కాలేజ్ అలాంటి చోట్ల పిహెచ్డీ చేసినట్టు కానివ్వండి, ఎంఐటీలో పిహెచ్డీ చేసినటువంటి వ్యక్తులు కానివ్వండి, లేకపోతే క్వీన్స్లాండ్ ఆస్ట్రేలియా కానివ్వండి, యూనివర్సిటీ ఆఫ్ ఇలియన్స్ అర్బానా ఛాంపియన్ అండి, ఇది ప్రెస్టీజియస్ కంప్యూటర్ సైన్స్ అలాంటివి, అలాంటి చోట పిహెచ్డీ కానివ్వండి, యూటీ ఆస్టిన్ టెక్సాస్ ఆస్టిన్లో కానివ్వండి, టీయూఎం జర్మనీ కానివ్వండి, వాటర్లో కెనడాలో మోస్ట్ ప్రెస్టీజియస్ కాలేజ్ అండి అక్కడ కానివ్వండి, లేకపోతే కార్నెల్ ఐవీ లీగ్ కాలేజీ కానివ్వండి, న్యూయార్క్ యూనివర్సిటీ కానివ్వండి, ఇలాంటి కాలేజెస్లో పిహెచ్డీ చదివిన ఉన్నారు అక్కడ ఓకే మాస్టర్లు. వీళ్ళకి నెట్వర్క్ ఉంటుంది, రికమెండేషన్ లెటర్లు కానీ అది కానీ ఉంటుందండి. వీళ్ళని ట్రైన్ చేసి అక్కడికి పంపించగలరు, అచ్చా అంతే కదా. So, మరి faculty- ఎందుకు మనం ఐఐటీయో లేకపోతే ఇంకో చోట ఎందుకు మనం గ్రేట్ అని మనం చెప్తామంటే వాళ్ళకి ఆ ఫ్యాకల్టీ అక్కడ చదువుకుని వచ్చారు కాబట్టి వీళ్ళకి పరిచయాలు ఉంటాయి కదండి. ఇప్పుడు నేను ఎక్కడ కాన్పూర్లో ఖచ్చితంగా చదువుకుని ఉంటాయి వచ్చాను, నా సార్. కాన్పూర్లో పరిచయాలు ఉంటాయి కదా, నేను ఐఎస్బీలో చదివాను, నాకు పరిచయాలు ఉంటాయి కదండి. అలాగే పరిచయాలు ఉంటాయండి వీళ్ళకి. ఆ పరిచయాలతో పరిచయం ఒకటే కదండి, అక్కడ అప్లికేషన్ యాక్సెప్ట్ అవ్వాలంటే ఎలా అయితే అవుతుందని ఇది తెలుస్తుంది. ఆల్రెడీ చదివాడు కదండి, చదివాడు అప్లికేషన్ ఎట్లా పెడితే అవుతుంది, ఎలా అక్కడ ఏ ఏరియాలో రీసెర్చ్ జరుగుతుంది అనేది ఒకటి, ప్లస్ వాళ్ళు ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో వీళ్ళు పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఓకే ఓకే సో వాళ్ళకి పరిచయాలు ఉంటాయండి జనరల్గా. వీళ్ళ రికమెండేషన్ లెటర్కి వాల్యూ ఉంటుంది. ఎవడో కాలేజ్ రోడ్డు పక్కన కాలేజ్ ఎవడో రికమెండేషన్ లెటర్ అయితే ఎవడో పట్టించుకోడండి, ఎవడో తెలియదు కదండి. ఈడే ఒక ఫోటోషాప్కి వెళ్ళి దొంగ సర్టిఫికేట్ రాసి మన ఇండియా వాళ్ళు చేస్తూ ఉంటారు అండి, అలా చేసి పంపిస్తారు. ఆడికి తెలుసు అండి, తెలియని కాలేజీ తెలియని ప్రొఫెసర్ దగ్గర నుంచి రికమెండేషన్ లెటర్ వస్తే తీసి డస్ట్బిన్ వేస్తారు అక్కడ టాప్ కాలేజీలో. ఆడే తయారు చేసుకోవచ్చు కదండి, ఫోటోషాప్కి వెళ్ళి ఓ లెటర్ అయితే తయారు చేసుకుని ఓ దొంగ సంతకం పెట్టడం పెద్ద కష్టం ఈ రోజుల్లోనూ. తెలుసండి ఆ విషయం, మనకి తెలివి ఉంటే ఆడికి ఇంకా తెలివి ఉంటుంది. అందుకని నోన్ ప్రొఫెసర్ వాడు ప్రొఫైల్కి బట్టి నోన్ ప్రొఫెసర్ అయితే ఆ లెటర్కి వెయిట్ పెరుగుద్ది, ఓకే అంతే కదండి. Yes, sir, ఇప్పుడు అంతే. ఒక విషయాన్ని నేను చెప్పడం వేరు, ఇంకొకటి చెప్పడం వేరు కదా. వాల్యూ అనేది అతనికి ఉన్నటువంటి ఆ క్వాలిఫికేషన్ కానీ అతనికి ఉన్న దీన్ని బట్టి అతనికి Yes, ఉంటుంది. sir. కాబట్టి ఒక 15 మంది ఫ్యాకల్టీ ఫారెన్ ఎక్స్పోజర్లో పిహెచ్డీ చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. అఫ్ కోర్స్ IIIT హైదరాబాద్లో కూడా ఉన్నారు, మిగతా ఐఐటీలో కూడా ఉంటారండి. సో ఇన్ని పారామీటర్స్ ఉన్నాయి కాబట్టి కొత్తగా ఐఎంటెక్ పెట్టడం వల్ల 4 years బీటెక్ లేకపోవడం వల్ల 4-5 బ్యాచ్లో బయటికి రావడం వల్ల దీని కౌన్సిలింగ్ కొంచెం సపరేట్గా ఉండడం వల్ల కానీ వాట్ ఎవర్ ద రీజన్స్, ఇన్ని రీజన్స్ వల్ల ఇది తెలియదు ఎవరికని. అందు గురించి చాలామంది దీన్ని చేయకపోవడం వల్ల 10,000 ర్యాంక్ వచ్చినా కూడా జేఈ మెయిన్స్లో వచ్చేస్తుంది మీకు. ఇందులోనూ కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అయితే మీకు 18,000 19,000 కూడా వస్తుంది. ఏకంగా 19,000 ర్యాంక్ అంటే మామూలు కాలేజీల్లో రాదండి అసలు. కంప్యూటర్ సైన్స్ కానీ లేకపోతే వేరే చోట 18,000 జేఈ మెయిన్స్కి అసలు రాదండి. సో నేను అనేది ఏంటంటే ఒక 20,000 ర్యాంక్ వచ్చినా కూడా మీకు సీట్ వచ్చే అవకాశం ఉంది. కానీ 20,000కి ఎక్కడో ఏదో ఎన్ఐటీలో ఎక్కడికో పోయి కంప్యూటర్ సైన్స్ లాంటి చదవడం కంటే, కంప్యూటర్ సైన్స్ అలాగే 20,000కి రాదండి ఓపెన్ కేటగిరీ అయితే. అఫ్ కోర్స్ ఏదైనా ఈసీ అక్కడ చదవడం కంటే IIIT బెంగళూరులో ఈసీ చదవడం బెటర్ అండి ఆ ర్యాంక్కి. అర్థమైంది. మీకు 18,000 ర్యాంక్ వచ్చిందండి, 17,000 ర్యాంక్ వచ్చిందండి. వాడికి ఎలాగ కంప్యూటర్ సైన్స్ మంచి కాలేజీలో రాదు ఎన్ఐటీలో. ఖచ్చితంగా రాదు. ఆ రాని స్టూడెంట్ ఇక్కడ ఈసీ చదివితే బెటర్, ఎన్ఐటీ పోయి ఈసీ చదవడం కంటే ఫార్ బెటర్. ఎన్ఐటీలో ఫ్యాకల్టీ ప్రొఫైల్స్ ఇలా ఉండవు, రీసెర్చ్ ఆప్షన్స్ ఇలా ఉండవు, ఫండింగ్ ఇలా ఉండదు. ఓన్లీ డ్రాబ్యాక్ ఫీజు ఎక్కువ. IIIT బెంగళూరులో స్కాలర్షిప్ వచ్చి రాగలిగినాడు వస్తుంది, ఫీజు ఎక్కువ కాబట్టి ఏదైనా లోన్ తీసుకుని చేయొచ్చు. సో ప్లస్ ఎందుకంటేనంటే ఒక ఇంటర్నేషనల్ ఏసీఎం ఐసీపీసీ కాంపిటీషన్లో మీకు కొంతమంది సెలెక్ట్ అయ్యారు అంటే వర్త్ అండి క్యాంపస్ అది. ఎందుకు IIIT హైదరాబాద్కి అంత పాపులారిటీ వచ్చిందంటే ఓన్లీ ఆ ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్ వల్లే. వరల్డ్ వైడ్ జరుగుతుంది కంటెస్ట్ అల్గారిథమ్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్. సో ఓవరాల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొత్త కాలేజీ కాదు ఇది ఆల్రెడీ 25 ఏళ్ళు అయింది. హైదరాబాద్తో పాటు సమానంగానే పెట్టారు అప్పుడు టైంలో. ఇది బీటెక్ పెట్టి కొత్తగా పెట్టారు. అంతకుముందు రీసెర్చ్ ఓన్లీ పిహెచ్డీ ఉండేది. ప్లస్ తక్కువ బ్యాచ్లు బయటకు వచ్చినాయి, సరైన అవగాహన లేకపోవడం. కరెక్ట్ రీసెర్చ్ ఉంటే బయటికి కొట్టాలి అనుకుంటే, మీరు ఫారెన్ కంట్రీకి వెళ్ళాలనుకుంటే డెఫినెట్గా ఎన్ఐటీస్ కంటే ఇది చాలా చాలా బెటర్. ఓల్డ్ ఐఐటీస్కి వెళ్ళండి, ఎన్ఐటీస్లో కొన్ని 4-5 ఎన్ఐటీస్ వస్తే వెళ్ళండి, బట్ తర్వాత దీన్ని కన్సిడరేషన్ చేసేయచ్చు మీరు. ఓకే సో ఎక్కడో ఏదో ఎన్ఐటీ, ఎందుకంటే గవర్నమెంట్ ఎన్ఐటీస్లో జనరల్గా ఏమవుతుందంటే కొంచెం ఫండింగ్ తక్కువ ఉంటుంది, ఆ ఫ్యాకల్టీస్ రకరకాల దీంట్లో ఉంటారు, రిక్రూట్మెంట్ కూడా కొంచెం అన్ని వేకెన్సీస్ ఖాళీగా ఉండిపోతూ ఉంటాయి, ఫిలప్ చేయరండి గవర్నమెంట్, రిజర్వేషన్స్ ఉంటాయి, ఆ క్యాండిడేట్లు దొరకకపోవడం లేదా ప్రొఫైల్స్ రకరకాల ఇవన్నీ ఇంకా మరి దాంట్లోకి మనం వెళ్ళదు. కానీ సో ఇక్కడ ఆ ఇబ్బంది ఉండదండి. ఫ్యాకల్టీ ప్రొఫైల్, ఫ్యాకల్టీ షార్టేజ్లు ఇలాంటివి వాళ్ళ దగ్గర ఫండింగ్ ఉంటుందండి, విపరీతమైన ఫండింగ్ ఇస్తూ ఉంటారండి. IIITs 3 IIITలు గట్టిగా ఉంటాయండి ఫండింగ్లు. కోర్స్ హైదరాబాద్ కానివ్వండి, లేకపోతే బెంగళూరు కానీ, ఢిల్లీ కానీ, ఈవెన్ అలహాబాద్ కానీ, గ్వాలియర్ కానీ కొంచెం బెటర్గా ఉంటాయండి. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని డెఫినెట్గా మీరు జాయిన్ అయినట్లయితే ఈ పర్టికులర్ కాలేజీలో క్యాంపస్ ప్లేస్మెంట్కి కానీ, ఫారెన్ వెళ్ళాలని ఏదైనా డైరెక్ట్ పిహెచ్డీ జాయిన్ అవ్వాలన్నా, ఫ్యాకల్టీ ప్రొఫైల్స్ కానివ్వండి, రీసెర్చ్ ఆపర్చునిటీస్ కానీ అన్నీ బాగుంటాయి. కోర్సు చాలా 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 కష్టంగా ఉంటుంది, అన్నిసార్లు చాలా చాలా అన్న పదం వాడే నేను, అసలు వదలరు. రీసెర్చ్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది, పర్సనల్ లైఫ్ ఉండదు, సోషల్ లైఫ్ ఉండదు, చాలా చిన్న క్యాంపస్,
అదే హాస్టల్లో ఉండాలి, అదే రూమ్లో ఉండాలి, అదే కాలేజీకి వెళ్ళాలి, ఆ ప్రొఫెసర్ చెప్పింది చేయాలి. వీడు బయటకు వచ్చి ఎంటర్టైన్మెంట్ అవుదామంటే, చిల్ అవుదామంటే కుదరదు మిగతాలాగా. బెంగళూరులో ఉన్నప్పటికీ కూడా మీరు బాధపడుతుందా, ఏం చేయలేరు. కానీ కొన్ని సంవత్సరాలు కష్టపడితే ఫ్యూచర్ మాత్రం అద్భుతంగా ఉంటుంది సార్. సో రిజర్వేషన్స్ ఉండవు కాబట్టి అందరూ మెరిట్ వస్తారు. పీర్ గ్రూప్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఇక్కడ ఏం రిజర్వేషన్స్ ఉండవండి, మొత్తం ఫుల్ 100% మెరిట్ అంతే. బిట్స్ పలాని లాగా, ఐఐటి హైదరాబాద్ లాగా, IIIT హైదరాబాద్ లాగా. సో అట్లా. సో డెఫినెట్గా ఈ కాలేజీ ఏదైతే దీనికి ఉన్నటువంటి స్పెషాలిటీ అదండి. IIIT హైదరాబాద్కి ఉన్న స్పెషాలిటీ ఇది. IIIT బెంగళూరు ఉన్నటువంటి స్పెషాలిటీ అయితే ఇది. సో మీరు చెప్పినట్టుగా పర్సనల్ లైఫ్ కొన్ని సంవత్సరాలు సాక్రిఫైస్ చేస్తే తర్వాత ఫ్యూచర్ చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పి మీరు చెప్తూ ఉన్నారు. సో ఎన్నో ప్రత్యేకతలు కలిగినటువంటి ఈ IIIT బెంగళూరు కోసం ఇంత క్లుప్తంగా, ఇంత బ్రీఫ్గా, ఇంత డెప్త్గా మీరు సర్టిఫై చేశారంటే ఖచ్చితంగా అది చాలా వ్యాలిడ్ అయి ఉంటుంది. సో ఖచ్చితంగా చూస్తున్నటువంటి ప్రేక్షకులు ఈ విషయాన్ని గమనించండి. బెంగళూరు IIIT ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి విషయాలు సార్ ఇప్పటి వరకు మనతో షేర్ చేసుకుంటూ ఉన్నారు. క్యాంపస్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నా సరే కెరియర్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందని సారే రిఫర్ చేసి రికమెండ్ చేస్తున్నారంటే మీరు ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. దీనికి సంబంధించినటువంటి ఎటువంటి సందేహాలు, అనుమానాలు ఉన్నా ఏ మాత్రం ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా మీకు డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి. ఇది ఇవాల్టి కార్యక్రమంలో ఉన్నటువంటి అంశం. మరొక కార్యక్రమంలో మరొక మంచి అంశంతో మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. కోచింగ్ అండ్ బుక్స్ తో ర్యాంక్స్ రావు. తన 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తో ఎందరో విద్యావంతులను తన గైడెన్స్ అండ్ మెంటరింగ్ తో తీర్చిదిద్దిన డాక్టర్ ఏ సతీష్ గారిని సంప్రదించండి.